ఎక్కడ ఇల్లు ఎక్కడ ఈపీఓ గారు, ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు అసలు కార్లు ఎన్ని వెహికల్స్ వచ్చాయంట సార్. వచ్చి ఆలవాళ్ళు వచ్చేసి 3 కేజీల బియ్యం 2 కేజీలు వేసారు. మాకు స్టవ్ గ్యాస్ లేదు సార్. ఇప్పుడు మా ఇల్లు ఉంది, ఇప్పుడు ఆ ఇల్లుంది, మా మొత్తం ఉంది కదా సార్. ఆ మొత్తం అసలు బియ్యం తెచ్చి ఏం చేసుకుంటాం సార్? ఏడ ఉండిపోవాలి? స్టవ్లు, గ్యాస్లు, అసలు సిలిండర్ లేవు. అసెంబ్లీలో మా సబితక్క లా అండ్ ఆర్డర్ లో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద దాడి, ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల మీద దాడి, జర్నలిస్టులు ప్రశ్నిస్తే నీ సొంత ఊర్లో జర్నలిస్టుల మీద దాడి, రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద కేసులు పెడతావు. నిన్న వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేస్తావు. ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేలం వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా? అంటే ఏందన్నట్టు మీరు ఏం రాజ్యం నడుపుతారు? ఇదే ఆ ప్రజాపాలన. మేమేం భయపడం. తెలంగాణ ఉద్యమంలో నీ తాత జేజమ్మలతో కొట్లాడిన చరిత్ర మాది, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చరిత్ర మాది.